ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలనుకున్నటువంటి మేడారం అప్రతిష్ట పాలవుతుందా? భక్తులు ఏం చెప్తున్నారు? అలాగే ఇక్కడ సమస్యలు కూడా ఒక కొలువైతున్నటువంటి పరిస్థితి, సమస్యలకు ఆలవాలం అవుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయంటే ప్రస్తుతానికి మేడారంలో అట్లాంటి పరిస్థితి కనిపిస్తుంది. వచ్చినటువంటి భక్తులు దర్శనంతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇబ్బందులు మొత్తం దర్శనం చేసుకొని వెళ్దామా అని అనుకుంటే మాత్రం వెళ్లే సమయంలో 14 గంటలు ట్రాఫిక్లో ఇరుక్కుంటున్నారు. వచ్చేటువంటి భక్తులు కూడా అమ్మవారి దర్శనం కోసం ఇక్కడ మేడారం రాకముందే 14 గంటల పాటు వెయిట్ చేశారంటే ఎట్లాంటి పరిస్థితుల్లో తెలుసుకోవచ్చు. ఇవన్నీ చూడితే ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా ఇక్కడ మొత్తం మొదటి నుండి అందిస్తున్నటువంటి పరిస్థితి, భక్తుల దర్శనాలు ఏ విధంగా జరుగుతున్నాయి, దూరం నుండి వచ్చేటువంటి భక్తులు ఏ విధంగా వస్తున్నారు, వెళ్ళేటువంటి భక్తులు ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు అనేది కూడా ఎప్పటికప్పుడు భక్తులు సమస్యలు ఆర్టీవీకి చెప్తున్నటువంటి నేపథ్యంలో అంతా సజావుగా సాగాలనుకుంటున్నటువంటి నేపథ్యంలో మరి ఏం జరుగుతుంది ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా అనేక విషయాలు తెలుసుకుందాం. ఇప్పటికే 14 గంటలకు పైగా ట్రాఫిక్ జామ్ జరిగినటువంటి నేపథ్యంలో ఈ ట్రాఫిక్ జామ్ అనేది కూడా ఎట్లాంటి ఇబ్బందులు కలుగుతుంది, భక్తులు ఎట్లాంటి ఇబ్బందులు పడ్డారు ఒక్కసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పటి వరకు ఇక్కడ హనుమకొండ దూర ప్రాంతాల నుండే కాకుండా ఇంకా వేరే వేరే ప్రాంతాల నుండి కూడా వస్తూ మేడారం వస్తూ పస్రాన్ నుండి అలాగే తాడ్వాయి మేడారం వరకు ఉన్నటువంటి ఇబ్బందులు పడ్డటువంటి భక్తులు దాదాపు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నామని చెప్పి చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి వాళ్ళు ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ట్రాఫిక్ కష్టాలు ఏ విధంగా ఉన్నాయి, మొత్తం ఆర్టీసీ ప్రయాణికులను అడిగి తెలుసుకుందాము. ఆర్టీసీ ప్రయాణంలో వస్తే ఇక్కడ ఎక్కడి నుంచి అయినా సరే అక్కడ గద్దెల ప్రాంగణం వరకు చేరుకోవచ్చు, దర్శనం కూడా ఈజీగా చేసుకొని జంపన్న వాగులో స్నానం చేసి వెళ్ళాలని అనుకుంటున్నారు. కానీ అదే సజావుగా సాగుతుందని ఎంతో మంది తమ సొంత వాహనాలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ప్రైవేట్ వాహనాలను వదిలిపెట్టి ఆర్టీసీ బస్సు సురక్షిత ప్రయాణం అనుకొని వస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఆర్టీసీ ప్రయాణం ఎంతవరకు సురక్షితం అన్నది కూడా ఇక్కడ మనం చేసుకోవచ్చు. ఆర్టీసీ ప్రయాణం సురక్షితమే, కానీ ఇన్ టైంలో లేకపోవడం వల్ల వృద్ధులు, చిన్నపిల్లలు, మహిళలు అలాగే ఏ విధంగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. ఎందుకంటే ఇప్పటికే చాలా విషయాలు తెలుస్తున్నాయి. ఆర్టీవీకి అనేక మంది ఫోన్ చేస్తున్న నేపథ్యంలో మరి వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి కష్టాలు ఏందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనం మేడారంలోని ఆర్టీసీ ప్రాంగణంలో ఉన్నాము. 14 గంటల పాటు కష్టాలు ఎదుర్కొని వస్తున్నటువంటి ప్రయాణికులు కూడా ఎట్లాంటి ఆలోచనలు చేస్తారు ఒక్కసారి వారిని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి మనం చూద్దాం, కొంతమంది భక్తులతో మనం మాట్లాడదాము, ఇట్లా ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో చూద్దాము. అన్న ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? ఎక్కడి నుంచి వస్తున్నారన్నా? ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము కరీంనగర్ నుండి వస్తున్నాం. దర్శనానికి వస్తున్నారా? ట్రాఫిక్ ఉన్నదా ఏమన్నా? సార్ ట్రాఫిక్ బాగున్నది సార్. ట్రాఫిక్ కాకపోతే మరి ప్రభుత్వం వైఫల్యమా ఇంకెవరి వైఫల్యమా తెలియదు, కానీ బస్సులు మాత్రం బాగా జామ్ అవుతున్నాయి. ఇప్పుడు 12 గంటల మేము వచ్చి 12 గంటలకు దిగినాం. బస్సులు బాగా జామ్ అవుతున్నాయి. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు కాలంలో జామ్ అయినాయి అంటే మళ్ళీ ఇప్పుడు ఈ జామ్ ఇవి కనబడుతున్నాయి. ఇప్పుడైనా 2-3 గంటలు జామ్ ఉంటుండే, అటువంటిది గంటలు 5-6 గంటలు జామ్ అవుతున్నాయి అంటే మరి ఈ పరిస్థితిని ప్రభుత్వం మళ్ళొకసారి రాకుండా చూసుకోవాలి. ఆ తల్లి దయ అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాం. బాగా ట్రాఫిక్ బాగా జామ్ ఉంది. మేము 11 గంటలకు మంతనండి వెళ్ళినాము, ఇప్పుడు రీచ్ అయినాం. మీరు ఎట్లుందన్న ట్రాఫిక్ లో ఇబ్బందులు పడ్డారు ఏమన్నా? చాలా ఇబ్బంది సార్, చాలా ఇబ్బంది. 4 hours 5 hours మనం చూడొచ్చు. చాలా వరకు ఇక్కడ మరికొంతమంది భక్తులను అడిగి తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయంటే ఇక్కడ ట్రాఫిక్ జామ్ తోటి తీవ్ర ఇబ్బందులు పడ్డటువంటి వాళ్ళు మొత్తం బస్సు అద్దాలను కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. ఇట్లాంటి పరిస్థితులు ఎప్పుడు జరగలేదని చెప్పి భక్తులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఏం జరిగినా కానీ ఆ ట్రాఫిక్ జామ్ జరిగిందని అంటే మాత్రం ఎప్పటికీ చూసుకోవచ్చు. మనము ఇక్కడ వచ్చేటువంటి భక్తులతో మేడం ఎక్కడ ట్రాఫిక్ జామ్ ఎంత జరిపోయిందన్నా? సుమారు 4 hours. 4 hours. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి భక్తులు కూడా ఇక్కడ తీవ్ర ఇక్కట్లు పడుతున్న నేపథ్యంలో ఒక్కసారి మనం మాట్లాడదాము. ఇక్కడ చాలా మంది భక్తులు వస్తున్నారు. ఎట్లా వచ్చారు? బస్సులో వచ్చారా? బస్సులో. మరి మీరు అందరికి వెహికల్ ఉంటాయి కదా, వెహికల్ ఎందుకు రాలేదు? బస్సులో సేఫ్ వస్తాం అని చెప్పి వచ్చేసాం అంతే. ట్రాఫిక్ జామ్ ఏమన్నా నిన్న ఎదుర్కొన్నారా మీరు? 14 గంటలు పట్టింది. 14 గంటలు. మరి 14 గంటలు ఏం చేశారు? చిన్న పిల్లల్ని కూడా పట్టుకున్నారు కదా, పిల్లలందరినీ కూడా. తప్పదు ఇక, తొందర అయిపోతుందని బస్కి వస్తే కుదరలేదు. ఇక 6 గట్టమ్మ నుంచి వెళ్ళి మాకు 11:30కి గట్టమ్మకి వస్తే ఇక్కడ దిగేసరికి ఈ టైం అయింది. ఎక్కడి నుంచి వచ్చారు అసలు? జనగాం నుంచి వెళ్ళొచ్చు. జనగాం నుండి వస్తే మొత్తం 14 గంటలు ట్రాఫిక్ జర్నీ. 14 గంటలు ట్రాఫిక్ లో ఎంతసేపు ఇరుక్కున్నారు మీరు? ఇక స్టార్ట్ అయింది 7:30కి, దిగింది ఇప్పుడు ఇక మొత్తం 14 hours ట్రాఫిక్. సాయంత్రం 7:30కి బయలుదేరితే ఇప్పుడు ఇంత టైం అయింది. ఈరోజు ప్రస్తుతానికైతే వచ్చేటువంటి వాళ్ళందరూ అంటే ఇప్పటి వరకు ఆర్టీసీలో వస్తే తొందరగా వస్తామని చెప్పి అనుకున్నారు, కానీ ఈ ఆర్టీసీలో వచ్చినటువంటి వాళ్ళకు కూడా పూర్తిగా
వచ్చేటువంటి భక్తులు మాత్రం చాలా తీవ్ర ఇక్కట్లు పడ్డట్టుగా తెలుస్తుంది. ఎక్కడ చూసినా కానీ ట్రాఫిక్ జామ్ వల్ల అనేక ఇబ్బందులు పడ్డారని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. ఉన్నటువంటి భక్తులు మాత్రం ఇక్కడ ట్రాఫిక్లో ఇరుక్కుపోవడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. ఏం జరిగిందో మరికొంతమంది భక్తులు కూడా మనం కనుక్కుందాము. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? ఇప్పుడు నిన్న ట్రాఫిక్లో ఎంతసేపు ఉన్నారు మీరు? ఎన్ని 9కి వచ్చేసినాము, ఇక్కడికి వచ్చే వరకు 7 అయ్యింది ట్రాఫిక్ లో. 11కి వస్తేనే మేము ఇక్కడికి వచ్చే వరకు మార్నింగ్ 8:30 అయింది. తాడ్వాయి దగ్గరనే 11 అంటే ఇప్పుడు తాడ్వాయి నుండి ఇక్కడ మేడరంకి దాదాపు ఒక 13 కిలోమీటర్లేమో ఉంటుంది. 13 కిలోమీటర్లకి మేము ఎన్ని అవర్స్ జర్నీ చేసినామంటే 9.5 అవర్స్ జర్నీ చేసినాం. బస్సులో ఉన్నప్పుడు అది మీరు ఎట్లా ఫేస్ చేశారు? అంతసేపు ఏం చేశారు మీరు? బస్సులో ఏం లేదు, కాకపోతే బస్సు మాకు టీఎస్ఆర్టీసీ ద్వారా బస్సులో రావడం అయితే హ్యాపీగానే ఉంది. కాకపోతే జర్నీనే కొంచెం కష్టమైంది. ఆ ట్రాఫిక్ కవర్ చేయలేకపోయారు. 7 o'clock తర్వాత పోలీస్ వాళ్ళు వస్తే కొంచెం కవర్ అయింది. ఓకే అన్న, మీరు ఎక్కడి నుంచి వచ్చిండ్రు? ఎట్లా నిన్న ట్రాఫిక్? హైదరాబాద్ నుంచి వచ్చినాం. 15 కిలోమీటర్లు జామ్ అయింది మొత్తం. నిన్న సాయంత్రం 5 గంటలకు బయలుదేరినాం. ఇప్పుడు ఈ టైం అయింది వచ్చారుకే మొత్తం జామే. మరి ఎప్పుడైనా ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయా? బస్సులు మొత్తం జామే. బస్సులో జామే 15 కిలోమీటర్లు. అంటే ఇట్లా ఈ ట్రాఫిక్ ఎందుకు కారణం అనుకుంటున్నారు మీరు? జనాలు ఎక్కువ. ఎప్పుడు జనాలు ఎక్కువైనాయా, వాహనాలు ఎక్కువైనాయా, లేకపోతే ఇక్కడ సమన్వయం చేయడం సరిగా కాలేదా? లేదు, అంతా బాగానే ఉన్నాయి కానీ లేడీస్ ఫ్రీ చేయబట్టి కూడా ఎక్కువ అయిపోయింది. ఒక్కళ్ళు ఇట్లు ఉంటారు, మొగోళ్ళ ముందులో పెట్టి ఆడవాళ్ళు తిరుగుడు. ఎట్లుంది ట్రాఫిక్? హన్మకొండ మాది. నిన్న సాయంత్రం 4:30కి హన్మకొండలో ఎక్కినాము. రాత్రి వచ్చేవరకు తెల్లారగట్ల 4:30 అయింది. టోటల్ చూస్తే ఎక్కడ చూడు మొత్తానికి పోలీసుల ఫెయిల్యూరు, మన ఆర్టీసీ వాళ్ళ ఫెయిల్యూరు. ఎక్కడ చూడు ఎక్కడికి వచ్చేవారు కూడా యాక్సిడెంట్ అయిందా అని డౌట్ వచ్చింది. యాక్సిడెంట్ కాదు, పోలీసులు ఆపినా అని డౌట్ వచ్చింది. పోలీసులు కాదు, ఎక్కడ చూసి ఇక్కడికి వచ్చేవారు కూడా ఆర్టీసీ ఇక్కడే సేమ్ అట్లే బస్సులు వస్తాయి, సేమ్ వస్తాయి. ఏది చూసి ఎక్కడ ఆగినట్లేదు, ఏం లేదు. కనీసం 12 hours పట్టింది మాకు హన్మకొండ నుంచి ఇక్కడికి నైట్ వచ్చారు. ఇప్పుడు ఉన్న పోతే చూస్తే పరిస్థితి ఎట్లుందో తెలియదు. ఇప్పుడు అట్లా హన్మకొండలో నైట్ 9ంటికి ఎక్కినాం సార్. ఇక్కడ ఇప్పుడు 10 అయింది. 13 గంటల జర్నీ అయింది. 110 కిలోమీటర్ల ట్రావెల్కు 13 గంటల జర్నీ అంటే మొత్తం వ్యవస్థ ఎక్కడ పోయింది? అంత విఐపి, మొత్తం విఐపి అని సామాన్య ప్రజలను, చిన్న పిల్లలు ఉన్నారు అట్లా. ఇక్కడ చూడొచ్చు, వచ్చేటువంటి భక్తులు కూడా తీవ్ర ఇక్కట్లు పడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎక్కడ చూసినా ముఖ్యంగా ఇక్కడ ఆర్టీసీ బస్సులు కూడా దాదాపు 4,000 ఆర్టీసీ బస్సులు 51 సెంటర్ల నుండి కూడా మనం చూడొచ్చు. వచ్చినటువంటి భక్తులకు అన్ని సౌకర్యాలు చేస్తామని చెప్పి ఈ వైపు ఆర్టీసీ చెప్తుంది, అలాగే ప్రభుత్వం కూడా చెప్తుంది. అంటే ఆర్టీసీ ద్వారా తొందరగా చేరుకోవచ్చు, గద్దెల వరకు చేరుకోవచ్చు అని అధికారులు చెప్పారు. ఒకసారి అధికారులు చెప్పినప్పుడు ఇక్కడ ఏం ప్రణాళిక మిస్ అయిందో తెలియదు కానీ మొత్తానికి ట్రాఫిక్ జామ్ వల్ల కూడా అనేక మంది ఇబ్బందులు పడుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఒకసారి మనం మాట్లాడదాము. ఎట్లుందమ్మా? నిన్న 9 గంటలకు, నైట్ 9 గంటలకు ఎక్కినామండి. బస్సులో వాటర్ లేదు, ఏం లేదు, అన్ని ఫెసిలిటీస్ కల్పించినామండి. ఏ ఫెసిలిటీస్ కల్పించిన వాళ్ళు అసలు మస్తు సఫర్ అవుతా ఉన్నారు. ఎప్పుడు ఇట్లా జాతరలు ఫెయిల్ అని రాయండి, జాతర ఫెయిల్ గంతే, అదొకటి రాయండి. సంవత్సరాలు చేసిన ఏం చేసిందంటే 12 గంటలు బస్సులో చచ్చిపోయిన ట్రాఫిక్ లా. చూడొచ్చు, భక్తులు మాత్రం కొంత తీవ్ర అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మనం మాట్లాడదాము. ఎట్లుంది నిన్న ట్రాఫిక్? ట్రాఫిక్ చాలా ఉన్నది. మేము నిన్న 9 o'clock ఎక్కితే ఇప్పుడు 9:30 దిగినాం. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? వరంగల్. సర్వీస్ బాగాలేదు, చాలా ఇబ్బందికరంగా ఉన్నది. అసలు పట్టించుకునే నాదే లేడు. నైట్ బస్సు కరెక్ట్ లేదు, ఆ బస్సులో పట్టించుకునే నాదే లేదు. అన్ని మొత్తం ట్రాఫిక్ జామ్. ట్రాఫిక్ జామ్ లో చాలా మంది ఇక్కడ బస్సులలో ఇబ్బందులు పడుతున్నారు కదా, మీరేమన్నా గమనించారా అట్లాంటి? ఎందుకంటే చిన్న పిల్లలు ఉంటారు, ముసలి ఉంటారు. ఉన్నారు, ఎందుకు లేరు, అందరు అట్లనే అవస్థ పడుతున్నారు. కూర్చోడానికి కరెక్ట్ లేదు, తాగడానికి నీళ్లు లేవు, ఏం లేవు. అసలు పోలీసు పట్టించుకుని లేదు, ఎవరు పట్టించుకుని లేదు. ఇక ట్రాఫిక్ అంతా రోడ్ అంతా క్లియర్ అని ఒకవైపు క్లియర్ అంటున్నారు, మరి ఎక్కడ ఆగిందో తెలియదు అంటున్నారు. పేరుకు మాత్రమే ఉన్నాయి అంతే, అది ఏ మాత్రం లేదు. అది మేము స్వయంగా మేము అనుభవించినాం కాబట్టి 14 గంటల జర్నీ మాకు. వరంగల్ నుండి 100 కిలోమీటర్లకు 14 గంటలు అంటే ఆ జీవితంలో మర్చిపోలేని రోజు అది. ట్రైన్ అయినా కూడా మామూలుగా రెగ్యులర్ గా మేము వచ్చినా కూడా 2 గంటల కంటే ఎక్కువ పట్టదండి. ఇలాంటిది 14 గంటలు పట్టిందండి. టూ మచ్, బాగా లేట్ అయిపోయింది అది. ఇంకోటి ఏంటంటే ఎవరు ట్రాఫిక్ క్లియర్ అని ఏ ఒక్కరు రాలేదు.
ఏదో కుయ్యి సైరన్ పట్టుకుంటా పోలీసులు దాదాపు 13,000 మంది పోలీసులు ఉన్నారు, అన్ని రకాలుగా మేము చూస్తున్నామని చెప్పి జాతర నిర్వహణకు అని చెప్పి అన్నారు. మరి నిజంగా ట్రాఫిక్ క్లియర్ చేయడానికి పోలీసులు కానీ ట్రాఫిక్ కానీ ఉన్నారా? ఏం చేస్తున్నారో మాకు తెలియదు అసలు. మనకి ఏంటిది, మనకి ట్రాఫిక్ క్లియరెన్స్ కావాలి అసలు మెయిన్ గా. ఎంత ఇబ్బంది పడతారు ఎవరే కానీ. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, షుగర్ పేషెంట్స్ ఉన్నారు, వాళ్ళందరూ హార్ట్ పేషెంట్స్ ఉన్నారు. ఎవరైనా సమ్మక్క అంటే అమ్మవారి తల్లి కాబట్టి బాగా వస్తుంటారు, మన అమ్మవారు కాబట్టి వాళ్ళకు అది చూసుకోవడానికి వస్తుంటారు కాబట్టి వాళ్ళకు యోగక్షేమాలు చూసుకోవాలి కదా. వీళ్ళు ఏదో పబ్లిసిటీ కొరకు ఏదో పేపర్లు ఇచ్చుకుంటా, టీవీలు ఇచ్చుకుంటా, గిన్ని వేల బస్సులు వేసాం, గిన్ని వేల పోలీసులు అంటే ఎట్లా ఏమది? ఇక్కడ కుంభమేళలో దాదాపు 45 కోట్ల మందికి పైగా భక్తులు వెళ్ళారు. అక్కడ లేని ఇటువంటి పరిస్థితులు ఇక్కడ ఎందుకు అనుకుంటున్నారు? ఇక్కడ ఏమైనా ప్రభుత్వ వైఫల్యం అండి, అంతే. బాగలేదు ఇక్కడ, బాగలేదు. ప్రభుత్వం బాగలేకనే కదా ఇదంతా. ఎక్కడో ఉండి ఇక్కడ నడిపి అంటే ఎలా నడిపిస్తారు? విఐపి వాళ్ళకేమో కరెక్ట్ వెళ్తారు, మేమేమో లైన్ లో వెళ్ళాలా? సీతక్క కూడా మాలాగా బస్సులో రమ్మని చెప్పండి ఆమెను కూడా, అప్పుడు తెలుస్తుంది 19 గంటల జర్నీ. బస్సులు వచ్చే ప్లేస్ లకి ప్రైవేట్ వెహికల్స్ అలౌ చేయరు ఇంత ముందు. లాస్ట్ టైం కానీ అంత ముందు గత సంవత్సరం నుండి చేయలేదు. అది బస్సులు వచ్చే రూట్ లో వివిఐపి వెహికల్ అలాగే బస్సులు మాత్రమే ఉన్నాయి. మరి అట్లాంటప్పుడు మరి దీనికి బస్సులు ఇంత స్టక్ అవ్వడానికి కారణం ఏమనుకుంటున్నారు? వివిఐపి వెహికల్స్ అంత వివిఐపి వెహికల్ అంటే టోటల్ ప్రైవేట్, ప్రతి ఆటో కావండి వివిఐపి స్టిక్కర్స్ ఉన్నాయండి. ఆటో కూడా వివిఐపి స్టిక్కర్స్ ఉన్నాయి. విఐపి ఆటో ఎప్పుడైతే ఆటో కూడా విఐపి స్టిక్కర్స్ ఉన్నాయి. విఐపి మిస్యూజ్ అయ్యింది అనుకోవచ్చు. లేదండి, అది కాదండి, అది అట్లా కాదు. కాకపోతే విఐపి టికెట్స్ అన్ని ఆటోకి ఇచ్చారంటే తొత్తులకు ఇచ్చారు, అది జరిగింది. కాకపోతే 14 గంటలు మేము జర్నీ చేసినాము, నరకయాతన. మధ్యలో టాయిలెట్స్ లేవు, ఏమి లేవు. ఎంత నరకయాతన పడ్డామంటే అంత యాతన. మహిళలు చాలా ఇబ్బంది పడ్డారు. మేము రాత్రిలో 9 గంటలకు ఎక్కిన తర్వాత 12 గంటలకు దిగుతాం. ఇక్కడ ఫుడ్ తిందాము, ఏమైనా చేద్దాం అనుకున్నాం. ఇప్పటి వరకు మేము ఫుడ్ కూడా లేదు. మాకు ఎంత కష్టమైందంటే అంత కష్టమైంది. ఒక టాయిలెట్స్ లేవు, ఏం లేవు. మహిళలు చాలా ఇబ్బంది పడ్డారు, చాలా ఫ్యామిలీస్ అంతా చాలా ఇబ్బంది పడ్డారు. చాలా టార్చర్ ఉంది. అసలు ఎందుకు ఆగిపోయిందో లాస్ట్ ఆర్టీసీ సిబ్బంది కూడా తెలియదు ఎందుకు స్ట్రక్ అయిందని. వాళ్ళు కూడా అడిగితే ఆర్టీసీ సిబ్బంది వాళ్ళు మామూలుగా వాళ్ళ ఫంక్షన్స్ బాగానే చేస్తున్నారు కానీ అసలు క్లారిటీ లేకుండా ట్రాఫిక్ జామ్ అయింది. ఆర్టీసీ వాళ్ళు మంచిగానే ఉన్నారు. కాకపోతే వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు, ఎందుకు ఆగుతుంది, ఎందుకు ట్రాఫిక్ జామ్ అవుతుంది వాళ్ళకి తెలియకపోయేసరికి ఇక్కడ జరిగింది ఏంటంటే అసలు ఇన్ఫర్మేషన్ లేదు. ఎక్కడ స్టాక్ అవుతుంది, ఎక్కడ ఏమైందని, ట్రాఫిక్ జామ్ ఎక్కడైతుందని, ఎందుకు వల్ల అవుతుందో తెలియదు. విఐపి వెహికల్స్ అయితే ఏమైనా స్టిక్కర్స్ ఇచ్చిరో దానివల్ల జరిగిందండి ఇది. విఐపీల దర్శనాలు కూడా మొత్తం రద్దు చేసినటువంటి పరిస్థితి. మరి ఎందుకు ఎన్ని పాసులు విఐపీలు ఇచ్చారు, మరి ఎందుకు రద్దు చేశారు, ఎవరికి ఆటోల కానుంచెల్లి ఉంటున్నాయి అంటే మరి దీన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? అదే అండి, ఇప్పుడు విఐపి దర్శనాలు అంటే మా విఐపి టోకన్స్ ఉన్నాయి కదా, అది నాకు తెలిసి నాకు కలర్ జిరాక్స్ తీసుకొని పెట్టుకున్నా తెలుసలేదు. కానీ కరెక్ట్గా ప్రాపర్గా చెక్ చేస్తున్నా లేదో తెలియదు. కాకపోతే అందుకే మొత్తం విఐపి స్టిక్కర్స్ పెట్టుకొని చాలా మంది వెహికల్స్ దర్శనాలు అందరూ వచ్చారు. ఆ స్టిక్కర్స్ జిరాక్స్ తీసుకురా ఏం చేసుకురా తెలియదు. ఇది అయితే జరిగింది ఇక్కడ. సమస్య చూసారు బ్రదర్? నేను కరీంనగర్ వెళ్ళాలి, పెద్దపల్లి వెళ్ళాలి. అసలు ఇక్కడ ఈమె కొండ సురేఖ గారు ఎక్కడికి వెళ్ళారో కూడా తెలియదు. అసలు ఆమె ఆచూకు లేదు, ఏం లేదు. ఇక్కడ ఒక పట్టింపు లేదు, ఏం లేదు. సీతక్క గారు వస్తారు, డాన్స్ చేస్తారు, ఇన్స్టాలో రీల్స్ ఇస్తున్నారు. ఇక్కడ ప్రజలను పట్టించుకోవడం లేదు. రేవంత్ రెడ్డి గారు ఇక్కడ లేరు. వాళ్ళు విఐపి వెహికల్స్ వస్తే విఐపి వెహికల్స్ అందరికీ అలౌ ఇస్తున్నారు, వెళ్తున్నారు, వస్తున్నారు. ప్రజలు ఇక్కడ వాళ్ళు అక్కడే ఉంటున్నారు. అంటే ఈ పోలీసు వాళ్ళు ఓన్లీ రాజకీయ నాయకులకే పని చేస్తున్నారు, మిగతా ఎవరికి పని చేస్తలేరు. వాళ్ళు చెప్తేనే చేస్తున్నారు. బయట పబ్లిక్ని పట్టించుకోవడం కానీ, ఒక వాష్రూమ్ చూడండి, వాష్రూమ్స్ బాగలేవు, ఏం బాగలేవు. అసలు వేస్ట్. ఇది జాతర కాదు, ఇది జాతర అన్నవారు ఎవరు నమ్మరు. జస్ట్ ఇది ఏంటంటే ఏదో తెలంగాణ ప్రభుత్వం వచ్చింది కదా వాళ్ళ క్రేజ్ చూపించుకోవడానికి. ఎక్కడ చూసినా వాళ్ళ ఫ్లెక్సీలు, ఆ ఫ్లెక్సీలో పెట్టే పైసలు వాటర్కో దేనికో దానికి మంచి మంచి వాటికి పెట్టచ్చు. ఫ్లెక్సీలు కట్టిస్తున్నారు పెద్ద పెద్ద. అంటే ఎందుకు చెత్త పనులు? మనుషులకు కావాల్సినవి పెట్టిపోయమనండి. రేవంత్ రెడ్డి గారు అమెరికాలో ఉన్నారు, అమెరికాలో ఎందుకు ఉన్నాడు? ఇక్కడ రమ్మనండి, ఇక్కడికి రమ్మనండి. స్టూడెంట్ అక్కడికి ఎందుకు ఉన్నాడు? 5 days స్టూడెంట్ ఎందుకు వెళ్ళిండు? ఇక్కడికి వస్తే మనుషుల బాధలు తెలిస్తే. ఓటేసినప్పుడే నా ఇంటికి వచ్చేది. ఇక్కడికి వచ్చి మా బాధలు అర్థం చేసుకున్నప్పుడే ఆయన సీఎం అవుతాడు. ఇప్పుడు పోయి అమెరికాలో ఉండి ఇక్కడ సీతాకర్ పంపించి, శ్రీధర్ బాబును పంపించి వీళ్ళందరూ వస్తే ఏం చేస్తారు? ఏం చేసేది లేదు. ఇక్కడ పోలీసు బలగాలు ఉన్నాయని చెప్పారు. మరి పోలీసు బలగాలు ఏమన్నా దీన్ని ఉంటుందా? చేతులు ఎత్తేసినరా? పోలీసు బలగాలు వేస్ట్. పోలీసు బలగాలు అనేది వేస్ట్. పోలీసు బలగాలు వాళ్ళు పని మొత్తం రాజకీయ నాయకుల కోసమే పని చేస్తున్నారు. వాళ్ళు ఎప్పుడో పోలీసు వాళ్ళు వస్తే మీరు పక్క జరగానే దొబ్బేస్తున్నారు. విఐపి కాన్వాయ్ వస్తే పక్క దొబ్బేస్తున్నారు. ఒక్క బస్సులో ఒక్క బస్సు ఇంతమంది
ఇంతమంది ప్రజలు ఉన్నారు వెళ్తలేరేందా అని చాలా మంది చూడండి, ఒక్కొక్కరు ఇంతమంది ఉన్నారు. ఇక్కడ మీరు చెప్పండి brother, మీరు జర్నీలో ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? మేము గత 30 సంవత్సరాల నుండి అమ్మవారిని నమ్ముకున్నాం, వస్తున్నామండి. పెద్దపల్లి డిస్టిక్ మాది. కాకపోతే ఏంటంటే ఈ రవాణా అనేది కరెక్ట్ లేదండి. బస్సులో అది ఒకటి బాగా ప్రాబ్లం ఉన్నది. నైట్ 9 o'clock ఎక్కినాం మేము పెద్దపల్లిలో. ఇప్పుడు 9 అవుతుంది. 12 hours అయిందండి పెద్దపల్లి నుండి. చాలా ప్రాబ్లమ్స్ జరిగినాయి. మధ్యలో కూడా మాకు 3 hours 4 hours జంగిల్ ఆపిర్రు. వాటర్ లేదు, అక్కడ ట్రబుల్ అయినాయి. అదొక్కటి దాన్ని సెడి చేసి పోలీస్ యంత్రాంగాన్ని ఆర్టీసీ వాళ్ళని కొంచెం సెడి చేయమని చెప్పండి. మిగతా అన్ని బాగానే ఉన్నాయి, అదొకటి ప్రాబ్లం ఉన్నది. అదే ప్రాబ్లం, మెయిన్ ప్రాబ్లం అదే. 12 గంటలు మీకు జర్నీ. యాక్చువల్గా మాకు జర్నీ కావాల్సింది 3.5 గంటలే మాకు కావాలి. 12 గంటలన్నర పట్టింది ఇప్పటికి. నిన్న నైట్ ఎక్కిన పోతే ఇప్పటి వరకు లేదు. వాస్తవానికి ట్రాఫిక్ విపరీతంగా జామ్ ఉంది. బస్సులు కూడా పద్ధతి ప్రకారం లేవు. ప్రతి కాడ జామ్ అయినాయి. జామ్ అయి లేని ప్లేసే లేదు. మరి ఎందుకు పోతున్నాయో, ఎందుకు జాబితా, మరి పోలీస్ యంత్రాంగం ఇంత ఉన్నా కూడా ఏం చేస్తారో తెలియదు. కానీ విపరీతంగా జామ్ అయింది. చాలా సఫర్ అయ్యారు. మన అడవిలో మనం 7 నాగరం అడవిలో 4 గంటలు ఆపారు. నైట్ 4 గంటలు ఆపారు. అది ప్రాబ్లం. చాలా చిన్నపిల్లలు చాలా సఫర్ అయ్యారు. నిజంగా చాలా మంది భక్తులు కూడా వస్తున్నారు. వాళ్ళు జర్నీలో ఎట్లయింది? 9 గంటలకు ఎక్కినాం, మళ్ళీ 9 అయింది. ఇప్పుడు వచ్చేటాలకు 12 గంటలు పట్టింది మాకు. ఇప్పుడు ట్రాఫిక్ కారణం ఏంది అనుకుంటున్నారు? ట్రాఫిక్ కారణం ఏంది? వ్యవస్థ కరెక్ట్ లేదు. చాలా ఘోరంగా ఉందండి ఈసారి. ఎప్పుడు లేదు ఇంత. ఏంది పరిస్థితి? మాకు 12-13 గంటలు రాత్రి 9:35కి ఎక్కితే ఇప్పుడు 9:35 అయింది. 12 గంటలు ఒక బస్సులో ఉండాలంటే వాటర్ లేక ఏది లేక చిన్నపిల్లలతో చాలా ఇబ్బంది పడ్డారు. 9 గంటలకు ఎక్కినాం. మంచిలు లేవు. హుజురాబాద్ ప్రభుత్వం అయితే విఫలమైంది. ఈ ఏం లేక మొత్తం ప్రభుత్వం అయితే విఫలమైనట్టే. ఈ జర్నీ టైంలో మీరు ఎట్లాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేశారు? బాగా ఇబ్బంది అయింది, మస్తు ఇబ్బంది అయింది. కొంతమంది మహిళలు వాళ్ళ కుటుంబ సభ్యులతో ఉన్నారు. ఎట్లా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారమ్మా మీరు? చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినాం. నైట్ ఏ టైంకి మనం 9:30కి బస్ ఎక్కితే ఇక్కడ నుండి కాజీపేట నుండి ఇప్పటి వరకు చాలా ట్రాఫిక్ జామ్ అయింది. ఇప్పటి వరకు చాలా ట్రబుల్ అయింది. మాకు కాళ్ళు మొత్తం వాపులు వచ్చేసినాయి. పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడ్డారు బస్సులో. కంఫర్ట్ గుండా పోయేసరికి చాలా ట్రబుల్ గా ఫీల్ అయిపోతున్నాం. ఎందుకు లేట్ అయిందో కూడా మాకు అర్థం కావట్లేదు. ట్రాఫిక్ కంట్రోల్ చేసే విధానం కరెక్ట్ లేదు సార్. ఏంటండి ఫ్యామిలీస్ తోని దేవతను దర్శించుకోవడానికి వస్తున్నాము. నైట్ 8 o'clock ఎక్కిన వాళ్ళు ఈ టైం కాదు. వాష్రూమ్స్ లేవు, ఏం లేవు. లేడీస్ కి ప్రైవసీ లేదు, ఏం లేవండి. దిగిన తర్వాత ఇక్కడ ఏం ఫెసిలిటీస్ లేవా? దిగిన తర్వాత ఇక్కడ కూడా వాష్రూమ్ ఏం లేవా? ఇక్కడ కూడా దిగాము సార్, మేము కూడా దిగాం. చాలా వాటర్ సప్లై ఇస్తే బాగుంటుంది. ఫ్రీ వాటర్. బస్సెస్ రోడ్ ఫెసిలిటీ కరెక్ట్ లేదు. ట్రాఫిక్ ఎందుకు ఇట్లా జామ్ అయింది? ఎక్కడ బస్సెస్ జామ్ అయినా కూడా తెలుసుకోవాలి కదా. మేము చాలా ఇబ్బంది పడ్డాం సార్. కొంచెం కంఫర్ట్ ఉండేనండి. ఇయర్ చాలా ఇబ్బంది అవుతుంది. లాస్ట్ ఇయర్ కొంచెం కంఫర్ట్ ఉండే, ఇయర్ చాలా ఇబ్బంది. ట్రావెల్ లో చాలా అవర్స్ వెయిట్ చేయాల్సి వచ్చింది. నైట్ 9కి ఎక్కాం మేము, ఇప్పుడు దిగాము. అసలు సార్ గారు మంచి డెసిజన్. ఫ్రీ బస్ కానీ కొంచెం ఫెసిలిటీస్ బాగుంటాయి. బస్సులో కూడా అందరూ వేస్ట్ ఫెయిల్ వస్తున్నారు. బ్యాడ్ బిహేవియర్. చాలా బస్సులో కూడా న్యూసెన్స్ ఎక్కువైంది. కొంచెం సరే ఈ పోలీసు వాళ్ళు కూడా కొంచెం ఇలా తాగిన వాళ్ళను కొంచెం కంట్రోలింగ్ చేసి వాళ్ళని దింపేయాలి. చాలా మాకు బస్సులో అయితే చాలా ప్రాబ్లం ఫేస్ చేసినాం సార్. ఓకే, అసలే జాతరకు వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వచ్చేటువంటి రవాణా మార్గాలు ఎక్కడున్నా ట్రాఫిక్ జామ్ కాకుండా ఉండాలని, అలాగే ఆర్టీసీ వివిఐపీలకు అలాగే సామాన్య భక్తులకు అనేక ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పింది. దానికి ప్రణాళికలు కూడా బాగానే ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే ఆర్టీవీ ముందు అధికారులతో మాట్లాడుతున్నప్పుడు కూడా ఎక్కడా కూడా ఒక జాతర విజయవంతమైనటువంటి విజయంగానే వాళ్ళ యొక్క ప్రణాళిక కనిపించింది. ఆ తర్వాత కూడా ఆ వైపు అడుగులు పడ్డాయి. ఇక్కడ ఎప్పుడు లేని విధంగా గతంలో 6,000 మంది పోలీసులు ఉంటే ఈసారి మాత్రం 13,000 మంది పోలీసు బలగాలతో ఉన్నారంటే వచ్చేటువంటి జాతరకు. ఎందుకంటే 2026 జాతరను మాత్రం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. 2026 జాతరకు ముందు ఆ తర్వాత అనేది కూడా 2026 అనేది చరిత్రలో నిలిచిపోయే విధంగా ఆ ప్రణాళికలు కూడా రచించారు. వాస్తవానికి అంతటి పరిస్థితి ఉంది. జాతర నిర్వహణ సమయంలో కూడా అంతా బాగానే ఉంది. కానీ ఒకేసారి ఈ ప్రాబ్లం అంతా సమ్మక్క ఆ గద్దెల మీదకి వచ్చిన తర్వాత అధికారులు ఆ పూర్తి స్థాయిలో అంటే అమ్మవారిని తీసుకురావడమే తమ బాధ్యత అనుకున్నారు. కానీ ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలతోటే ఇన్ని సమస్యలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఎట్లాంటి ఇబ్బంది సమ్మక్క గద్దెల మీదకి రాకముందుకు జరిగింది. కానీ ఆ తర్వాత ఆ బాధ్యత మరిచారో, అమ్మవారిని గద్దెల మీద తీసుకొచ్చిన తర్వాత బాధ్యత లేదనుకున్నారో ఏమో తెలియదు. కానీ ఆ తర్వాత పూర్తిగా
పోలీసుల వైఫల్యము అలాగే అధికారుల వైఫల్యం కొట్టొచ్చినట్టుగా అనిపిస్తుందని చెప్పి ఉన్నటువంటి భక్తులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఆర్టీసీ ముఖ్యంగా అంటే దాదాపు 1 కిలోమీటర్న్నర నడుచుకుంటూ వెళ్తే ఇక్కడ ఎంత దూరమైనా సరే వెళ్ళొచ్చు అన్నట్టు చెప్పి అధికారులు చెప్పారు. అందుకు తగ్గట్టుగానే ఇక్కడ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా చెప్పారు 4000 బస్సులను 51 కేంద్రాల నుంచి వెళ్ళి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంపిస్తున్నామని చెప్పి అన్నారు. కానీ ఇక్కడ వచ్చినటువంటి విధంగా అన్ని బస్సులు కేటాయించారు. అధికారులు కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ ఇక్కడ ట్రాఫిక్ ని ఎట్లా క్లియర్ చేయాలన్నటువంటి విషయాన్ని మాత్రం ఇక్కడ గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ అది పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఆచరణ సాధ్యం కాకపోయింది అన్నట్టుగా అనిపించింది. మరి ఈ ఆచరణ సాధ్యం కాక ప్రణాళికలు వేశారు, మరి ఎందుకు ఆచరణ సాధ్యం కాలేదనేది కూడా ఇక్కడ మనం ప్రశ్నగా ఉండొచ్చు. అంటే అధికారుల సమన్వయ లోపమా, లేకపోతే నిర్లక్ష్య వైఖరి, ఆ అమ్మవారిని గద్దెల మీదకి తీసుకొచ్చిన తర్వాత జాతర అయిపోయింది అనుకున్నారా? ఇవన్నీ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరాలు. ఇక్కడ ప్రస్తుతానికి ఇక్కడ తాడ్వాయి నుండి వచ్చేటువంటి అంటే తాడ్వాయికి ఇక్కడికి ఒక 15-16 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అక్కడనే దాదాపు ఒక 8 గంటల సమయం పట్టిందంటే ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ట్రాఫిక్లో ఇరుక్కున్నటువంటి వాళ్ళు వృద్ధులు, చిన్నపిల్లలు వీళ్ళందరూ ఉన్నారు. మహిళలు ముఖ్యంగా గంటలుగా ట్రాఫిక్లోనే ఇరుక్కుపోవడం వల్ల స్వామి సాయంత్రం 6 టు మార్నింగ్ 7 12 గంటలు హనంకొండ టు హియర్. మార్నింగ్ 7కి దిగినాం, లిటరల్లీ 5:40కి ఎక్కినాం హనంకొండ హైదరాబాద్. చూడొచ్చు ఒకటే ప్రాబ్లం, మిగతా అంతా మెయింటెనెన్స్ బాగుంది. అది ఒక్కటే కొంచెం చూసుకుంటే బాగుంటుంది. ఓకే అంటే ఒక్కొక్కరు వారు అనుభవిస్తున్నది ఇప్పుడు. ఎందుకంటే వీళ్ళు బస్సులో వచ్చినప్పుడు ఆ వాష్రూమ్స్ చూపియండి ఒకసారి. వాష్రూమ్స్ అన్న ట్రాఫిక్ లో ఎంతసేపు ఉన్నా మీ ట్రాఫిక్ లో? రాత్రి 12:30కి వచ్చినాం. 12 అవర్స్ పట్టింది రాత్రి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బాగలేదు. ఎంత అవస్థ అంటే 50 ఇయర్స్ ఉన్నా మేము, ఓ మెయింటెనెన్స్ లేదు, వాటర్ లేవు, ఏది లేదు, ఏ ఫెసిలిటీ. ఇంత ఇబ్బంది పడుకుంటా రావడం అవసరమా? ఇట్లాంటి ప్రభుత్వం కొంచెం మంచిగా చేయాలి. పిల్లలు, చిన్న పిల్లలు, పెద్దవాళ్ళం ఇట్లా ఉన్నామా? ఏం చూస్తలేరు, ఏం చేస్తలేరు. సీతక్క అన్ని బాగా చేసినాం అన్నది, ఫ్రీగా ఉన్నది అన్నది, ఇంత కష్టం ఇవి ఎట్లా నొత్తాను అంటే అట్లా నొత్తాను అవస్థ. 12 మరి ఎక్కడి నుంచి కాదు, 10:30కి వెళ్ళినాం, 12 అయింది. ఓ నీళ్ళు మంచిలో ఎక్కడో అడవిలో ఆగినాం. నీళ్ళు సౌలతులు ఏమి లేవు. ఇబ్బంది పడి పిల్లలు ఇబ్బంది పడతారు. చాలా మూర్చబడిపోయిళ్ళు. షుగర్లు, బీపీలు ఎన్ని ఉంటున్నాయి మనుషులకి. ఇట్లా అవస్థ పెడితే ఇది ప్రభుత్వమేనా? ఇట్లాంటి ప్రభుత్వం ఉంటుందా? ఇంకోసారి ఓటు వేయగలుగుతామా? అది వాళ్ళు ఆలోచించాలి. అన్ని ప్రతి సంవత్సరం కొంచెం మంచి ఫెసిలిటీస్ కలిపితేనే కదా మనం ఓటు వేసి గెలిపించగలుగుతాం. అన్ని సౌలతులు చేసిన అన్నారు, వెడల్పులు అన్నారు, అదన్నారు, ఇదన్నారు. ఆర్టీసీ బస్సులు ఎన్నో వేసిన అన్నారు, ఏది లేదు. ఇబ్బంది పెట్టి బాగా 12 గంటలు బస్సులే కూర్చున్నాం. 14 గంటలు జర్నీ చేసిన తర్వాత వరంగల్ నుండి వచ్చినటువంటి వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలసిపోయి కూడా కూర్చున్నటువంటి నేపథ్యంలో కొంతమంది వెళ్తారు. మనం మాట్లాడదాం. ఎట్లా ఉందమ్మా జాతర జర్నీ చూస్తున్నా, మీకు ఏమనిపించింది? ఎట్లుంది? 10 అవర్స్ అవుతుంది మేము జర్నీ చేసి. ఆ జర్నీలో చాలా టైర్డ్ అయిపోయినాం. ఎంతమంది వచ్చారు మీ టీం అంతా? 20 మెంబర్స్ వచ్చినాం. అందరూ ఎక్కడున్నారు ఇప్పుడు? వాళ్ళందరూ ఎక్కడున్నారు? ఇక్కడే ఉన్నారు అందరు. కొంతమంది అట్లా వస్తున్నారు, అందరూ ఉన్నారు ఇక్కడే. జాతరలో దాదాపు చిన్న పిల్లలు కూడా కొంతమంది ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు కదా. ఈ జర్నీలో మీరు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? ఇంకా మేము ఏం ఫేస్ చేయలేదు. ఏమంటారు, ట్రాఫిక్ వల్లనే చాలా ఫేస్ చేసినాం. పిల్లలు ఏడవడం కానీ, మాకు తిండి కానీ ఏమైనా రిస్క్ అనిపించింది. మీరు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు? మేము చాలా ఇబ్బంది పడ్డాం. 2 అవర్స్ జర్నీ వరంగల్ టు పస్రా నుంచి తాడ్వాయి వరకు ఫుల్ ట్రాఫిక్ ఉన్నా అసలు వశపడతలేదు. 2 అవర్స్ బ్యాక్ పెయిన్స్, హెల్త్ బాగా ముసలి అందరూ వచ్చి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఫుడ్ సరిగా లేక ప్రైవేట్ వెహికల్స్ వల్ల చాలా ఇబ్బంది. నెక్స్ట్ ఇయర్ వేవ్ పాస్ మొత్తంకే అది బ్యాన్ చేయాలి. వేవ్ పాస్ అనేది ఈ గవర్నమెంట్ వెహికల్స్ కి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలని కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఆర్టీసీలు వస్తేనే చాలా ఈజీ అని చెప్పి అన్నారు కదా. అట్లా అనుకున్నాం ఆర్టీసీకి వస్తే, అందుకే ఆర్టీసీకి వచ్చినాం. బట్ ప్రైవేట్ వెహికల్ చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. ఆ ప్రైవేట్ వెహికల్స్ వల్ల విఐపీ పాస్ వల్ల చాలా ఫస్ట్ వాళ్ళకే ఎక్కువ పంపిస్తున్నారు. విఐపీ పాస్ వల్ల ఈ గవర్నమెంట్ అక్కడనే ఆపుతున్నారు గవర్నమెంట్ వెహికల్స్ ని. 12 అవర్స్ సార్ ఈ జర్నీ లోపల. ఎంత 2 గంటల పూట వచ్చే బస్సు 12 గంటలు. ఈ పిల్ల పాపలతో ఎంత ఇబ్బంది అంటే ఇంత సఫర్ అన్నట్టు. ఈ అట్టర్ ఫ్లాప్ సార్ ఇదైతే మాత్రం. ఇంత సమస్యతో అయితే ఎప్పుడైతే రాలేదు. ప్రైవేట్ వెహికల్ 20 కిలోమీటర్ల దూరం ఆపుతాను. మరి మా వెహికల్ రాకుండా ప్లేస్ బస్సులో అవకాశం వస్తే ఎలిజిబిలిటీ లేకుండా అయిపోయింది. అది పరిస్థితి. అట్లా అది మీరు ఎట్లాంటి జర్నీ చూసారండి? చాలా అడ్వెంచరస్ ఉంది జర్నీ.
12 అవర్స్ అనుకోలేదు, 2 అవర్స్లో వస్తా అనుకున్నాం. కానీ చాలా సంతోషంగా ఉంది. 12 అవర్స్ మేడారం జాతరకు రావడం నాకు పాత రోజులు గుర్తొచ్చినాయి. మళ్ళీ బాగుంది. అంటే ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము వరంగల్ నుంచి వచ్చినాం. వరంగల్ నుంచి 12 అవర్స్ జర్నీ బాగుందా? బాగుంది. ఇక్కడ నిజంగా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే రవాణా మార్గాలు లేనప్పుడు కూడా 12 గంటల సమయం పట్టేది, కానీ ఆ చిన్ననాటి రోజులు కూడా గుర్తొచ్చాయని చెప్పి కూడా ఇక్కడ కొంతమంది భక్తులు గుర్తు చేస్తున్నారు. అప్పుడు 12 గంటలు పట్టేది, ఎందుకంటే ఎడ్ల బండి మీద వచ్చేటువంటి వాళ్ళు రోజుల తరబడి వచ్చేది. కానీ అట్లాంటి పరిస్థితులు కూడా ఇప్పుడు బండ్లలో రావడాన్ని దాన్ని వారు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నారో తెలియదు. కానీ మొత్తానికి చిన్నప్పటి రోజులు గుర్తుకొచ్చాయని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మరికొంతమంది మనం మాట్లాడదాం. ఎట్లుందా మా జర్నీ? దాదాపు ఎంతసేపు ఉన్నారు? చాలా ఇబ్బంది ఉన్నది. పోలీసులు అయితే సహకరిస్తలేరు. రాత్రి 10:30కి ఎక్కినాం, ఇప్పుడు బస్సు దిగినాం. ప్రైవేట్ వెహికల్ ఆటోని కూడా విఐపి పాస్ అయినా, ప్యాసింజర్ ఆటో ట్రాలీ అందరికి విఐపి పాసులేనా? ఎవరికి విఐపి పాసులు ఇవ్వాలి? మాకైతే చాలా ఇబ్బంది అయింది ఆర్టీసీ వాళ్ళకు. చాలా పిల్లలతో వచ్చినా నిన్న సాయంత్రం 9 గంటల నైట్ 9 గంటలకు ఎక్కినాం, ఇప్పుడు దిగినాం. కనీసం పోలీసులు ఎంత చెప్పినా వాళ్ళు సహకరించలేదు మాకైతే. చూడొచ్చు, మొత్తానికైతే అందరూ కూడా వచ్చేటువంటి ఆర్టీసీ బస్సులో నిన్న రాత్రి నుండి వచ్చినటువంటి, అంటే రాత్రి 7 గంటలకు 6 గంటలకు బయలుదేరినటువంటి భక్తులందరూ కూడా దాదాపు 14 గంటల పాటు వరంగల్ నుండే ఇక్కడ చాలా ఇబ్బందులు పడ్డారని చెప్తున్నటువంటి పరిస్థితి. మరికొంతమందిని కూడా అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.